నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో హాలా ఫిబ్రవరి సందర్భంగా యూసఫ్ కార్గో వారు కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించే భారతీయులకు బంపర్ ఆఫర్లు తీసుకుని వచ్చారు. కువైట్లో ఏ కార్గో ఇవ్వని విధంగా యూసఫ్ కార్గో వారు ఆఫర్లు అందిస్తూ ఉన్నారు. ప్యాకింగ్ ఫ్రీ, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని నివాస ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న పెళ్లి కాని ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లను కువైట్ ప్రభుత్వం హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే, కువైట్లోని కువైటీ కుటుంబాలు నివసించే నివాస ప్రాంతాలలో ప్రవాస కార్మికులు లేదా పెళ్లి కాని బ్యాచులర్లకు వసతి కల్పించడం చట్టవిరుద్ధమని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరోసారి స్పష్టం చేసింది. ఇటువంటి ఉల్లంఘనలపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించింది. ఇటీవల కువైట్లోని రౌదా ప్రాంతంలోని ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు అక్కడికి చేరుకున్నాయి. తనిఖీలలో ఆ ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా 50 మందికి పైగా ప్రవాస బ్యాచులర్లు నివసిస్తూ ఉన్నట్లు గుర్తించారు. దీనిపైన తక్షణమే చర్యలు చేపట్టిన అధికారులు ఆ ఇంటి యజమానిని మరియు అద్దెకు తీసుకున్న వ్యక్తిని విచారణ నిమిత్తం అరెస్టు చేసి సంబంధిత అధికారులకు అప్పగించారు. నివాస ప్రాంతాలలో భారీ సంఖ్యలో ప్రవాస కార్మికులు ఉండటం వల్ల ప్రజల భద్రతకు, ప్రజల ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి ముప్పు కలుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎక్కడైనా ఇళ్లను బ్యాచులర్ల వసతి కోసం వాడుతూ ఉన్నట్లు అనుమానం కలిగితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు లేదా ఎమర్జెన్సీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని కువైట్లోని కువైటీ ప్రజలను మరియు ప్రవాసులను కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది. అక్రమ వసతుల గురించి సమాచారం ఇచ్చేందుకు పబ్లిక్ సెక్యూరిటీ ఆపరేషన్ నెంబర్ కూడా కాల్ చేయవచ్చని చెప్పేసి ప్రజలందరూ చట్టాలను గౌరవించాలి, సమాజ భద్రతలో భాగస్వామ్యులు కావాలని చెప్పేసి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏది ఏమైనా సరే కానీ సంవత్సరం పైగా మనం చూసుకుంటే కానీ కువైట్ మున్సిపాలిటీ అధికారులు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు, పోలీసులు, అన్ని డిపార్ట్మెంట్ల వారు మనం చూసుకుంటే కువైటీ ప్రజలు నివసిస్తూ ఉన్న నివాస ప్రాంతాలలో ఆయా ఏరియాలలో పెళ్లి కాని ప్రవాసులు నివసించకూడదని చెప్పేసి అధికారులు తెలుపుతూనే ఉన్నారన్నమాట. కానీ ఇప్పటికి కూడా చాలా మంది అయితే కువైటీ ప్రజలు నివసిస్తూ ఉన్న ప్రాంతాలలో నివసిస్తూ ఉండడం వల్ల ఈ యొక్క తనిఖీలు నిర్వహించి ప్రవాసులను అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి పెళ్లి కాని ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రవాసులు ఉండే చోటుకి మారిపోండి. అలాగే ప్రవాస ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.